ఓ గొప్ప దైవ సేవకుని పేరు టౌజర్ అనే ఓ గొప్ప దైవ సేవకుడు, చాలా భక్తి కలిగిన వాడు, మంచి ప్రార్థనా పరుడు. ఒకరోజు అతని మీద పగబట్టి చేతబడి చేసి దురాత్మల చేత అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చేతబడి చేసే మాంత్రికుడు మంచి బలమైన మంత్రాలు సంధించి ఈయన మీదకి చేతబడి ఆత్మలు పంపిస్తూ ఉన్నాడట. ఆ చేతబడి ఆత్మ ఎంత వేగంగా వెళ్ళిందో అంతే వేగంగా తిరిగి వస్తుందట. ఇప్పుడు బంతి ఉంది, గోడ కొట్టామనుకోండి స్పీడ్గా, ఆ బంతి ఏమైపోద్ది? అంతే స్పీడ్గా వెనక్కి వస్తుంది, చూసారా? అట్లాగే అంతే స్పీడ్గా దురాత్మలు వస్తున్నాయట. ఈ దురాత్మ కంటే బలమైన దురాత్మ ఇంకొకటి, దానికంటే బలమైన దురాత్మ ఇంకొకటి. అసలు ఈయన దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను టౌజర్ అనే సేవకుడి మీదకు పంపించారట. ఎన్ని బలమైన దుష్ట శక్తులు పంపిస్తున్నా ఆయన ముట్టలేకపోగా, ఇక ఈయన దగ్గర ఉన్న శక్తివంతమైన మంత్రాలను అయిపోతే, దెయ్యాలకు ఉన్న స్వభావం అంట, ఎవడి మీద అయితే మంత్రించారో వాడినన్నా చంపాలి, ఒకవేళ వాడిని చంపే అవకాశం లేకపోతే ఖాళీ పూర్తి చేయండి. ఎవడైతే మంత్రాలు చెప్పాడో చేతబడి చేశాడో వాడిని చంపుకు తింటాయంట. ఇక దైవ సేవకుడు ముట్టుకోవటం ఈ దయ్యాల వల్ల గాక, ఆ దయ్యాలన్నీ వచ్చి అదే ఈ చేతబడి చేసేవాడి దగ్గరికి వచ్చి నిన్ను చంపేస్తా అని దయ్యాలని అంటా ఉంటే, దయ్యాలారా, నేను పాస్టర్ గారిని కదా చంపమంది, ఆయన కదా చంపుకొని తినమంది, ఎందుకు ఆయన చంపలేదు? ఆయన చంపలేకపోవటానికి కారణం ఏంటి? దయ్యాలన్నీ మూకముడిగా అన్నాయట. దయ్యాలన్నీ మూకముడిగా అన్న మాట ఏంటో తెలుసా? ఆ సేవకుడిని చంపాలని మేము వెళ్తే ఆ సేవకుడి ఒంటి మీద యేసుక్రీస్తు వారి రక్తం మాకు కనపడుతుందయ్యా, దేవుని రక్తం మాకు కనపడుతుందయ్యా. ఆ రోజులో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల ద్వారబంధముల మీద ఏ పస్కా గొర్రె పిల్ల రక్తం కనబడిందో మీకు తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుని ఒంటి మీద యేసుక్రీస్తు వారి రక్తం కనబడుతుంది. అందుకని బైబిల్లో ఒక మాట రాసింది, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునం లేదు. నేనంట దురాత్మలు ఏ ఇంటికైనా వెళ్తాయేమో గాని యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తుల కుటుంబాల్లోకి దురాత్మలు పొర్రపాటున వెళ్ళలేవు. బిడ్లరా, ఈ ఎర్ర నీళ్లు చూసి, మంత్రించి నీళ్లు చూసి, శాతబడి నీళ్లు చూసి అన్యులు భయపడతారేమో. యేసుక్రీస్తు రక్తం